గుండెలో నేనుండాను కదా, ఆ మాత్రం దడదడ ఉంటదిలే. ఈ మాటలకేం తక్కువ లేదు. ఏ నేను లేనా నీ గుండెలో? ఎందుకు లేవు తండ్రి, ఉన్నావు. నీ వల్లే కదా గుండె దడదడ కొట్టేసుకుంటోంది. అది లెక్క. సరే నువ్వు వెళ్ళు, నేను సామాన్లు సర్దుకోవాలి. నువ్వు సర్దుకో, నేను మాట్లాడుతూ ఉంటా. రాత్రి అంతా నీతో కూర్చొని మాట్లాడాలి, నీతో కబుర్లు చెప్పాలి, నీతోనే గడపాలని ఉంటది. ఉంటది. వెళ్ళి కూర్చొని మాట్లాడదామా మరి? నిజంగా మాట్లాడదామా? తమాషాలు చేస్తున్నావా? తమాషాలు బా తమాషాలు కదబ్బా, సీరియస్ గానే చెప్తా ఉండా. అందరూ నిద్రపోగానే అట్ట మెల్లగా వచ్చేసేయి, కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. మళ్ళీ అందరూ తెల్లారితేనే కదా లేసేదే. పిచ్చి పిచ్చి వేషాలొద్దు. రాత్రి నేను అప్పాకి దొరికిపోయేదాన్ని. రాత్రి మనం ఏం మాట్లాడుకోలేదు కదా? మాట్లాడుకోలేదు. రాత్రి నాకు పీడకలు వచ్చింది. పీడకలు రాగానే ఉలిక్కి పడి లేచి కూర్చున్నాను. నీ గురించి అర్ధరాత్రి లేచొచ్చి నీ గదిలో చూశాను. నువ్వు ఆదుమర్చి నిద్రపోతున్నావు. నేను మళ్ళీ గదిలోకి వెళ్తుంటే మా అబ్బాయి ఎదురుపడ్డారు. ఏమన్నాడు? ఏమంటారు, అర్ధరాత్రి ఇక్కడేం పని, అది ఇది అని అడిగారు. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేశాను, కానీ అప్పాకి అనుమానం వచ్చిందేమోనని భయంగా ఉంది. అనుమానం వస్తే మంచిదే కదా, మెంటల్ గా ప్రిపేర్ అయిపోతారో మ్యాటర్ చెప్పచ్చు. నువ్వు చెప్తావు, నువ్వెన్నైనా కథలు చెప్తావు. పడేదాన్ని నా కథ తెలిసేది. అవును, ఇంతకీ ఏందా పీడకల? ఏదో పీడకలలే. నా గురించేనా? నీ గురించి కాదు. ఏం కాదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏవైనా చిన్న చిన్నవి జరిగేటప్పుడు కొంచెం సపోర్ట్ చేయండి నాకు. చేస్తానులేబ్బా, కాకపోతే కొంచెం అటు ఇటు చూసుకో. నువ్వు గోడ మీద పిల్లి మాదిరిగానే ఉండవు మా ఇద్దరి వ్యవహారంలో. మరి మా ఏమైనా టిట్స్ పెట్టమంటావా? సర్లే, విడవమని ఎవరూ చెప్పలేదు. వచ్చే లే. ఏయ్ వదులు, వదలమన్నానా? ఏయ్ వదులు. ఎదలో వాళ్ళని పెళ్ళాన్ని అస్సలు వదిలే ప్రసక్తే లేదు. మంచి పండు వెన్నెలా కళ్ళకెదురుగా పడొచ్చు పెళ్ళాం. చూస్తుంటేనే ముద్దు పెట్టాలనిపిస్తాను. బయట ఉన్నావు, కనీసం బుద్ధి జ్ఞానం ఉండదు. లే మరి ముద్దు కూడా నోచుకొని పోకుండా అయిపోయినా. అదే ఏం లేదత్త, ఎందుకో పిలిచినారు? ఏముంది నాయనా, కడుపు చించుకుందామని పిలిచాను. ఇప్పుడు కాళ్ళ మీద పడేంత కష్టమేమొచ్చింది మీకా? మా పరిస్థితి అట్నే ఉంది. కడుపు చించుకుంటే కాళ్ల మీదే కదా పడేటట్టుంటది. నేనుండను కదా అత్త, ఎందుకు మీరు అనవసరంగా ఫీల్ అవుతా ఉండరా? చెప్పండి ఏంది? మీకు పెళ్ళయి ఎన్నాళ్ళయింది? అత్తవు ఏంది, నాకు లెక్కలు తెలియవు అనుకుంటున్నావా? మీ కూతురు నాకు వడ్డీ లెక్కలు కూడా నేర్పించేసింది. మొత్తం అకౌంట్స్ అని నేనేగా చూసేదా. మా పెళ్ళి ఎన్ని రోజులు అయిందో నాకు తెలియదు అనుకుంటున్నావా? 14 రోజులైంది, 2 వారాలు. ఈ రోజుతో 14వ రోజు మొదలైంది. ఈ ఇంట్లో ఎవరికి ఏది పట్టదు. పెళ్ళయి అత్తారింట్లో అడుగు పెట్టడానికి, హారతులిచ్చుకోవడానికి కూడా అడుక్కోవాల్సిన స్థితిలో నుంచి లోపలికొచ్చాం. పెళ్ళయ్యాక 16 రోజుల పండుగ అని ఒకటి ఉంటుంది. అది మీకు తెలుసా? ఎట్లా తెలుస్తుందిలే. ఈ ఇంట్లో ఆడపిల్లుంటే దానికి పెళ్లి చేసి పంపించుంటే అవేమైనా తెలుసుండేవి. పెద్ద కొడుకు పెద్ద కొడలు ఉన్నారంటే వాళ్ళకి జరిగిన ముచ్చట్లే అంతంత మాత్రం. ఇప్పుడు మీకు 16 రోజుల పండుగ జరిపించాలి. దానికి మీ అమ్మతో కొన్ని విషయాలు నువ్వే మాట్లాడాలి. నేనా? ఏంటి నేనా అని అప్పుడే నీరసపడిపోతున్నావు? అంటే దీంట్లో నేను మాట్లాడడానికి ఏముంటదని, పెద్దోళ్ళు మాట్లాడుకుంటే. పెద్దోళ్ళు మాట్లాడుకోవడానికి మాకంత అవకాశం, అదృష్టం, మర్యాద దక్కుతాయా ఏంటి? అట్ట కాదత, ఏమైనా పెద్దోళ్ళు మీరు మాట్లాడుకుంటేనే బాగుంటది. ఏ పెద్దోళ్ళని అడిగే కట్టావా నా కూతురు మెళ్ళో తాళి? నన్ను చూస్తారేంటి సార్? అడుగుతున్నారు కదా, చెప్పండి. చెప్పండి అత్త, ఏం చేయాలా? 16 రోజుల పండక్కి అమ్మాయికి పసుపు తాడికి బదులుగా మెడలో బంగారు గొలుసు, అందులో పూసలు వేసి తాళి మారుస్తారు. ఆ బంగారు గొలుసు ఖర్చులన్నీ మావేలే.
నువ్వేమి టెన్షన్ పడబాక. మీ అమ్మ చేస్తదో లేదో అని. కానీ ఇంకొకటి ఉంది. ఓయమ్మో, ఇంకోటి ఏముండదా? కోడలికి అత్తగారు నల్ల పూసలు వేసి ఆశీర్వదించాలి. అదైనా కొంచెం గౌరవంగా చేయమనండి. నల్ల పూసలంటే మార్కెట్లో 10 రూపాయలకి దొరికే నల్ల పూసలు తీసుకొచ్చి మెళ్ళో వేయడం కాదు. బంగారు నగలో నల్ల పూసలు వెయ్యాలా. వచ్చే ముత్తైదువులకి భోజనాలు పెట్టి పంపించాలా. ఆ భోజనాల ఖర్చు కూడా మేమే చూసుకుంటాంలే. మళ్ళీ మీకెందుకు గొడవ? కోడలికి మీ అమ్మగారు చేయాల్సిన తంతులు మాత్రం చేయమని చెప్పండి. అసలే ముచ్చట లేకుండా ఏం ఉద్ధరిద్దామనుకుని ఇది ఇంటి కోడలైందో ఏంటో. కనకం నా కనకం. వచ్చిండారా? ఏ రావద్దంటావా? ఎళ్ళారుగా అమ్మగారిని చూసేదానికి. చూసి బాగా జాలీగా ఉండొచ్చుంటారు. ఆ మరి సొంత ఊరుకు పోతే ఆ మాత్రం జాలీగా ఉండదా ఏంటి? ఎట్టుండారు ఊళ్ళో? ప్రశాంతంగా ఉండరు. ఏం లేదు కదా. చూసావా ఫోన్లే అని ఎట్టుండారని అడిగితే వెటకారం ఎక్కువైపోయింది నీ బొగుడికి. ఈ ఎటకరం ఏం కాదు, ఉన్నదే కదా అంటున్నాను. ఇంకేంది కనకం? నువ్వేంది బయట ఎండలకు బాగా తిరుగుతా ఉండవా ఏంది? నల్లగా కనపడతా ఉండవా? ఎండాకాలం కొంచెం కొబ్బరి నీళ్లు మజ్జిగ తీసుకుంటుండబ్బా. ఆరోగ్యం చూసుకోపోతే ఎట్టా? నేను లేకపోతే చాలు దిగులు పెట్టేసుకుంటావు. ఈడెవ్వరు నీ గురించి దిగులు పెట్టుకోలా. కావాలంటే ఇంకో వారం మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉండి రావచ్చు. అంతా నా కర్మ. మామూలుగా ఎవరైనా ఆడపిల్ల అమ్మగారింటికి పోయేస్తుంది. మగాడిని నేను అమ్మగారింటికి పోయేస్తుండా. ఇంకేంటే సంగతులు? ఏమీ లేదు. ఎందుకు లేవు? ఎల్లుండికి గీతా గోవింద్కి పెళ్ళయ్యి 16 రోజులు అవుద్ది కదా. 16 రోజుల పండగ చేయిద్దా? దాని గురించి ఏమనుకుంటా ఉండవు? నేననుకునేది ఏముండదే. అది నా పని కాదు. వాళ్ళ అమ్మ వాళ్ళు చూసుకుంటారు. అయినా ఇదంతా నాకెందుకు చెప్తుండావు? అదేందట్ట అంటావు? అత్తగారిగా నువ్వు చేయాల్సిన సాంగ్యాలు కూడా కొన్ని ఉంటాయి కదా. నేను చేసేది ఏమీ లేదు. అయినా ఎందుకు చెయ్యాలా? ఏం చెయ్యాలా? మెళ్ళలో నల్లపూసల దండయ్యాలా. రేపు సంతలోకి పోతే 10 రూపాయల దండ ఒకటి దొరుకుతాది. అది తెచ్చి వెయ్యమంటాలే. ఓ ఏంది నువ్వే ఈ వయసులో రకరకాల నగలు దిగేసుకుని తిరుగుతావు? ఇంటికొచ్చిన కొత్త కోడలికి నల్లపూసలు వేయాలంటే సంతలో గోలోళ్ళమ్మే 10 రూపాయల నల్లపూసలు వేయమంటావు? నల్లపూసల గొలుసు అంటే బంగారంతో చేసిన నల్లపూసల గొలుసు వేయాలి కదా. ఏది బంగారంలో వేసేదియ్యాలా? అంతే కదమ్మా. నీ పెండ్లం కట్న కానుకలు తీసుకొచ్చి ఈడ పడేయలేదురా. ఏదో ఎకరాలు రాసి ఇచ్చేసి బంగాళాలు కార్లు మనకి ఇచ్చేసినట్టు, బ్యాంకు బ్యాలెన్సులు పెట్టి చెక్ బుక్ మా చేతికేదో రాసిచ్చినట్టు బంగారం నల్ల పూసలు అడిగితే చేసేదానికి ఎవ్వడు తేరగలేడు. అది కాదు కనకం, అది అత్తగారు చేసే ఇది. చేయకపోతే మనకు పరువు తక్కువ. నాకేం పరువు తక్కువలే. నేనవన్నీ ఏం చేయను. అసలేం పెట్టుకోబాకండి. అది కాదు కనకం. ఇదిగో నువ్వు ఊరు నుంచి వచ్చిండావు కదా, పోయి అన్ని మజ్జిగ నీళ్ళు దాగి రెస్ట్ తీసుకో. నువ్వు బుర్ర తినబాక. ఏడున్నారు మేడం? గీతా మేడం ఎక్కడ కనిపించట్లేదు. గీతా మేడం, గీతా మేడం, వస్తున్నా. గీతా మేడం నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్కారం. 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 ఏంటి చాలా మంది వచ్చేసారు? మరి షూటింగ్ అంటే అంతే కదా, ఇంతమంది లేకపోతే పనులు ఎలా జరుగుతాయి? చాలా సంతోషం మేడం. మీ ఇంట్లో మేము షూటింగ్ చేసినందుకు మాకు అదృష్టం ఉండాలి. మా మీద దయదలిసి మీరు ఒప్పుకున్నారు. అదే మాకు 10,000. షూటింగ్ కి ఒప్పుకోవడం ఏంటయ్యా? ఏయ్ ఆపండాడా, ఏంటిది? ఏంది గోలా? ఇందాక చెప్పాను కదమ్మా షూటింగ్ అని. పక్కదప్పమ్మా, పక్కదప్పగా. నాగేశ్వరరావు గారు ఆవిడెవరనుకుంటున్నారు? మా అత్తగారు. అవునా? సారీ అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. గీతా మేడం అత్తగారంటే గీతా మేడం కొంటే ఎక్కువ. నమస్కారం అమ్మా. నమస్కారం. నా పేరు నాగేశ్వరరావు, ప్రొడక్షన్ మేనేజర్ని. కొండబాబు, కొండబాబు ఇలా రావా, త్వరగా రా. అదిగో వస్తాడా. ఏంది నాగేశ్వరరావు, ఏంది ప్రాబ్లం? ప్రాబ్లం కాదయ్యా, పరిచయం చేసుకో. ఈ మేడము గీతా మేడంకి అత్తగారంట. పరిచయం చేసుకో. చూస్తావేంటి? నమస్కారం మేడం. బాగుండరా? ఎవడ్రా నువ్వు? హలో మాస్టారు. ఏంది మాస్టారా? తమరే
పెద్దనాన్న అంటే మళ్ళీ దానికో సెటర్ వేస్తారు కదా. ఇప్పుడు ఇల్లు ఎవరి పేరు మీద ఉంది? మా చెల్లాయి పేరుతో. మరి ఆవిడ కదా మాట్లాడాలి. మీరు గింజుకుంటున్నారేంటి? ఏంటి నేను మాట్లాడకూడదా? నేను సోయానా కనకరత్నానికి అన్నగారినే. చూడండి మాస్టారు, తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అని ఒక సామెత ఉంది. అది మీకు తెలుసా? అలాగే ఆస్తి ఆస్తే అన్న అన్నే. ఈ ఆస్తి అత్తగారిది కాబట్టి ఆవిడ్నే మాట్లాడియండి. నేనే మాట్లాడతానే. అయినా నువ్వెవతివే నా ఇల్లు షూటింగ్ ఇచ్చేదానికి? ఎన్నాళ్ళం కాల్ చేసి పమ్మను. ఎందుకు పోతారు? అస్సలు పోరుగా. ఏంటి నీ పొగరు? హలో, పొగరు కాదు, పవరు. ఏంది పవరా? ఆ, మరి ఈ ఇంటిని 6 నెలల అద్దెకిచ్చారు నాకు. ఆ విషయం మర్చిపోయారా? ఏ 6 నెలలు అద్దెకిచ్చిండానంటే అది మీరుండడానికి ఇచ్చిండానే, షూటింగులు చేసుకోవడానికి కాదు. అత్తో, మీరు ఆవేశంలో అసలు విషయం మర్చిపోతున్నారు. ఈ ఇంటి నేను అద్దెకి తీసుకునేటప్పుడే ఈ ఇంట్లో నేనుండడానికే కాదు, వ్యాపార పరంగా ఏ రకమైన వ్యాపారమైనా చేసుకోవడానికి మీకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి, ఈ 6 నెలల్లో ఎటువంటి ఆటంకం కలిగించునని చెప్పి నేను పెట్టిన షరతులకి, అంటే ఇంట్లో నేల నుంచి వస్తువులు, గోడలు, పైకప్పు ఏది వాడుకున్నా అన్నింటికీ ఒకటే అద్దె, మళ్ళీ ఎక్స్ట్రా ఏ రకమైన అద్దెలు ఉండవని చెప్పి వాటికి ఒప్పుకుని ఒప్పందం పత్రం మీద సంతకం పెట్టారు. సంతకం పెట్టేస్తే షూటింగ్ ఇచ్చేస్తావా నువ్వు? అరే, నేను చెప్పాను కదా ఇంటిని ఏ రకమైన వ్యాపారానికైనా వాడుకుంటానని. ఏమండి, వ్యాపారం అంటే వడ్డీ వ్యాపారం లాంటిది ఏదైనా పెట్టుకుంటారనుకుంటాం గానీ ఇలా షూటింగ్లు కాదు. నేను ఏ వ్యాపారం చేస్తాననేది నా ఇష్టం, అది మీరు చెప్పడానికి లేదు కదా. ఈ 6 నెలల్లో ఇంటిని ఎలాగైనా వాడుకోవచ్చని, అప్పగించేటప్పుడు ఇల్లు ఎలా ఉందో అలాగే అప్పగించాలని షరతు పెట్టారు. ఆ షరతు ప్రకారం మీరే సంతకాలు పెట్టారు, మీ అన్న మీ అబ్బాయి సాక్షి సంతకాలు కూడా పెట్టారు. పైగా ఇవన్నీ మీ అబ్బాయి సమక్షంలోనే ఒప్పుకొని మరీ చేశారు. ఇప్పుడు ప్లేట్ పిరాయించడం కరెక్ట్ కాదు. ఇదంతా ఆడు నీ ఎనకుండి మరీ ఇరికించున్నాడు. యాడాడో? నాకు 15,000 రూపాయలకి అద్దెకి ఇవ్వడమే కాకుండా మీరు ఫ్రీగా ఈ ఇంట్లో ఉంటున్నారు. సరే, పోతే పోయిందని నేను మీలాగా అద్దె వసూలు చేయకుండా ఉన్నాను. నా ఇంటికి నా దగ్గరే అద్దె వసూలు చేస్తావా నువ్వు? చెయ్యలేదు కదా, చెయ్యాలనుకుంటే చెయ్యొచ్చు అంటున్నా. అసలు ఆ మాటకొస్తే లా ప్రకారం నేను మీ మీద కేసు కూడా వెయ్యొచ్చు. కేసా? మరి చట్ట ప్రకారం ఈ ఇంటికి 10,000 రూపాయల కన్నా ఎక్కువ వసూలు చేయకూడదు. మీరు 15,000 వసూలు చేస్తున్నారు కాబట్టి ఆ 5,000 గురించి మీ మీద కేసు వేయొచ్చు. గవర్నమెంట్ ఓళ్లు ముక్కు పిండి ఫైన్ వేసి మళ్ళీ నాకే ఎదురు డబ్బులు ఇప్పిస్తారు. కాబట్టి లాని దృష్టిలో పెట్టుకుని అలా ఇలా అని ఎలా పడితే అలా మాట్లాడేయకుండా లా ప్రకారం ఎలాగో అలా ఈ షూటింగ్ గోల భరించారనుకో, మీకు మంచిది, నాకు మంచిది. ఏమంటారు లా? చూసినావా చెల్లాయ్, ఇది లా గురించి మాట్లాడుతుంది, లా. మరి ఇప్పుడు మీరు చచ్చినట్టు లా ఫాలో అవ్వాల్సి. ఏమండి చేతులు కడుక్కోండి. చేతులు మేము ఎప్పుడు పొద్దునే కడుక్కున్నాం లేవయా. చెల్లాయ్, నోడు కూర్చో. కూర్చో కూర్చో. ఏంటా వెరైటీస్ అన్ని ఉన్నాయి, అయిపోయినాయా? పెట్టు పెట్టు. నువ్వు వచ్చావా కొండబాబు? కూర్చో కూర్చో. సార్, మీ పేరేంది? ఏకాంబరం. మిమ్మల్ని చూస్తా ఉంటే మీ పేరు ఏకాంబరం కాకుండా ఏకు మేకాంబరం పెడితే బాగుంటది అనిపిస్తా ఉండదు. భలే గమ్మత్తుగా మాట్లాడుతున్నావే. నువ్వు కూడా డైరెక్టర్వా? అవును సార్. తొందరలోనే డైరెక్టర్ అయ్యే లక్షణాలు కనపడుతున్నాయి. ఆ మాత్రం చేతులు ఉండాలి. వడ్డిచ్చవయ్యా, వడ్డిచ్చా. ఓర్ని పోతే పోయింది కదా అని చెప్పి టిఫిన్లు పెట్టిద్దామని అనుకుంటే నన్ను చూసి మీరు ప్రొడక్షన్ కలిపెట్టేట్టున్నారు. సుబ్బారావు గారు వడ్డించండి. దేవుడా, షూటింగ్ మొదటి రోజే వీళ్ళు ఇన్ని కళ్ళ చూపిస్తా ఉన్నారు. షెడ్యూల్ అయిపోయే టయానికి వీళ్ళ టాలెంట్ మొత్తం చూపిస్తారేమో. ఎట్ట తట్టుకోవాలో ఏమో సమయం. యో నాగేశ్వరవా, ఏడున్నావా? ఆ హీరోయిన్ వచ్చిందా లేదా? అందే నువ్వు బెట్టవా సుబ్బారావా? సార్, టిఫిన్ అయిపోయింది కదా సార్?
ఏం టిఫిన్లయ్యా, కొంచెం మంచి టిఫిన్స్ పెట్టొచ్చు కదా. స్పెషల్ క్యారేజీ పెట్టమని చెప్పాను. ఆ స్పెషల్ క్యారేజీ ఇంకా రాలేదు సార్. బాగా పెట్టాలే ఏదో. ముందు మీరు షార్ట్ పెట్టండి సార్. మధ్యాహ్నం పొడచోడిది చెప్పి స్పెషల్ అరేంజ్ చేస్తాను, మీరు షార్ట్ పెట్టండి. సరే. ఏ బాబు భార్గవ్, రానన్నా ఇటు. బాబు ఇటు రా, నిన్నే. చెప్పండి. రా. ఎంతసేపు ఆ మొబైల్ ఫోన్లో కెమెరా వాడుతుంటే ఈ కెమెరా ఎప్పుడు వాడుతావా నువ్వు? రా చెప్తా. రెడీ. షార్ట్ ఏంటంటే ఇది బ్లాక్. అత్త ఇలా వస్తుంది, అదిగో కోడలు అలా 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 వస్తుంటుంది. కోడలు ఎంటర్ అవ్వగానే జప్ జప్. హలో, హాయ్. ఐఎమ్ గీత. హలో, ఐఎమ్ సరిత. అయ్యో, మీరు తెలియకపోవడం ఏంటండి? అసలు మీరు తెలియని తెలుగు ఆడియన్స్ ఉంటారా? హాయ్. హాయ్, ఐఎమ్ మధుమతి. నైస్ టు మీట్ యూ. హాయ్. మీరు ప్రత్యేకంగా పరిచయం చేసుకోనక్కర్లేదు, మేము ఎవరికీ తెలీదు, మీరు అందరికీ తెలుసు. చాలా క్యూట్ గా ఉంటారండి మీరు. థ్యాంక్ యూ. మీరు ఇంటూ ఓనరా? అలాంటిదేనండి, చిన్న ఓనర్ని. బాగుంది మీ ఇల్లు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సీరియల్లోనేమో తెగ కొట్టేసుకుంటారు, ఇక్కడేమో ఫ్రెండ్లీగా ఉన్నారు. సీరియల్లో కొట్టుకున్నట్టు నిజంగా కొట్టుకోవడానికి మేమేమైనా నిజమైన అత్తా కోడళ్ళమా? సీరియల్ అత్తా కోడళ్ళం. ఆంటీకి అబ్బాయిలు లేరు కానీ కొడుకు పుట్టుంటే ఖచ్చితంగా చేసుకుని ఉండేదాన్ని. ఆంటీ చాలా మంచిది. ఇప్పుడు అలాగే అంటాం గాని ఒకవేళ నాకు కొడుకుండి నువ్వు నా కోడలు వయ్యుంటే నిజంగా కొట్టుకు చచ్చేవాళ్ళమేమో. ఏంటాంటీ, ఎందుకు కొట్టుకుంటాం? బాగా ఫ్రెండ్లీగా ఉంటాం. అదంతా సాధ్యం కాదు. అత్తా కోడళ్ళు అంతే, పిల్లి ఎలకల్లాగా. ఓహో. ప్రతి అత్త కోడలుగా ఉన్నప్పుడు అంతే, ప్రతి కోడలు అత్త అయినప్పుడు అంతే. అయ్యో, మీ మాటలు వింటుంటే భయం వేస్తోందండోయ్. ఇప్పుడు కోడలు కదా మీరు, రేపు అత్త అయిన తర్వాత ఎలా ఉంటారో చూడండి, అప్పుడు తెలుస్తుంది మీకు. నో వే, నేను మాత్రం నా కోడల్ని బంగారలా చూసుకుంటాను. ఆహా, ఇప్పుడు ప్రతి కోడలు కోడలుగా ఉన్నప్పుడు అలాగే అనుకుంటుంది, కానీ అత్తయిన తర్వాత ఆటోమేటిక్ గా అవన్నీ కొంచెం కొంచెంగా వచ్చేస్తాయిలే. అమ్మా, మీరు చెప్తుంటేనే నాకేదోలా అయిపోతుంది, భయం వచ్చేస్తుంది. ఏమయ్యా కలం కుమార్, పెట్టెలు పెట్టెలు సిగరెట్ కాల్చి తగిలెడతావు గాని ఒక్క సీన్ రాసి నా మొహాన తగిలెట్టావు కదా నువ్వు. సార్ ఇచ్చాను కదా సార్, ఆ సీన్ అయిపోయిందా? నెక్స్ట్ సీన్ ఏది? అదే ఆలోచిస్తున్నాను సార్. ఎప్పటి వరకు ఆలోచిస్తావయ్యా? సార్ మీరు ఇచ్చేదేమన్నా మామూలు సీనా చెప్పండి. కోడలేమో అత్తకి ఇష్టం లేకుండా ఇంటికి కోడలే వచ్చింది. ఆ పిల్లకేమో 16 రోజులు పండుగ చేయాలి. ఆ పండుగలో ఇష్టం లేని అత్త అమ్మాయి మెళ్ళలో నల్లపూసలు వేయాలి. ఇష్టం లేని కోళ్ళకి అత్త ఈ కార్యం చేసిందంటే అంత ఈజీ మ్యాటరా? రావాలి కదా సార్. ఏం రావాలి? ఐడియా. ఆ మాత్రం ఐడియా రానప్పుడు నువ్వు రైటర్ ఎందుకయ్యావయ్యా? సార్ క్రియేటివ్ జాబ్ సార్ ఇది. ఉన్న పొలంగా రమ్మంటే రావడానికి ఇదేం టీయా కాఫీయా? వచ్చేస్తుంది, ఉండండి. ఇంకో 10 నిమిషాల్లో సీన్ రాకపోతే రైటరు మారిపోతాడు చెప్తున్నా. రైటర్లు కరువై ఎవరిని పడితే వాడిని రైటర్ని చేసేసి చేస్తున్నాం. అవునవును, నువ్వు అట్టే సీన్ చంపేస్తావు, నేను సీన్లు రాసివ్వను. పోవయ్యా. ఇప్పుడు సీన్ ఎట్టా పుట్టేది 16 రోజుల పండక్కి? ఏంది గీత, మీ అమ్మకి అట్ట భరోసా ఇచ్చేస్తున్నావా? ఏందో పాపం. అన్నింటికీ ఒక దారి ఉంటుంది. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, వీళ్ళందరి మధ్యలో అత్తని ఇరుకున పెట్టి ఒప్పించాలి. ఎట్టా? ఏముంది,
నేను అత్తగారి దగ్గరికి వెళ్తాను. మా అత్త అలాగా ఇలాగా అని ఓ పొగుడుతాను. అత్తకి ఇది సడన్ గా పొగుడుతుందేంది అని కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ 10 మంది ముందు పొగుడుతుంటే బానే ఉంటుంది కదా, ఎంజాయ్ చేస్తారు. అప్పుడు నేను మాటల్లో మా అత్తగారు అసలు నన్ను ఎలా చూసుకుంటున్నారో తెలుసా? ఇప్పుడు నాకు 16 రోజుల పండగ జరుగుపోతుంది. 1 కాదు 2 కాదు 10 సవర్ల బంగారంతో నాకు నల్లపూసలు చేయించి వేస్తున్నారు. అంత గొప్ప ఆవిడ మా అత్త అని చెప్తాను. ఆహా. కానీ అమ్మ ఒప్పుకుంటదా? అది పాయింటే. ఒప్పుకుంటుంది. ఇంతకు ముందు చెప్పిన మాటలన్నిటికీ కమిట్ అయినప్పుడు వాళ్ళందరి ముందు ఇప్పుడు వెనక్కి తగ్గితే ఆవిడేదో గయ్యాలి అనే ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. అది రావడానికి ఏ అత్త ఒప్పుకోదు. ఇంట్లో ఎన్ని వ్యవహారాలున్నా బయట వాళ్ల ముందు వాళ్ల ప్రెస్టేజ్ ని విడిచిపెట్టడానికి అస్సలు ఒప్పుకోరు. ఈ పాయింట్ మీద అత్తని ఒప్పిస్తానన్నమాట. అబ్బా అబ్బబ్బా గీత, నీ బుర్రే బుర్రబా. ఏం చేస్తాం, మీది మట్టి బుర్ర అయినప్పుడు. అరే పదండి. వావ్, సూపర్ సీన్. ఏమే పిచ్చి పిచ్చిగా ఉండదా నీకు? పిచ్చి పిచ్చిగా లేదత్తా, పిచ్చ హ్యాపీగా ఉంది. పిచ్చ హ్యాపీగా ఉండదా నీకు? మరే మీ చేత్తో 10 సవర్ల బంగారంతో నల్ల పూసల్ని నా మెడలో వేయబోతున్నారు. నాకంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి? అసలు నేను నీ మెళ్ళో ఆ 10 సవర్ల బంగారంతో నల్లపూసలేస్తానని ఎట్టనుకుంటావే నువ్వు? వేక తప్పదు కదా. ఇప్పుడు వాళ్ల ముందు నన్ను అపురూపంగా చూసుకుంటున్నారని చెప్తే అన్నింటికీ అవునవునని గొప్పలు పోయారు. ఇప్పుడు ఆ గొప్పలు నిలబెట్టుకోవద్దు. లేకపోతే విషయం అర్థం చేసుకుని మీ గురించి ఇక్కడున్న షూటింగ్ వాళ్ళకి మాత్రమే కాదు, వాళ్ళు వెళ్లిన ప్రతి చోట మీకో విషయం తెలుసా? కనకరత్నం అనే ఆవిడుంది, ఆవిడ కోడలు అని మన కథని కథలు కథలుగా చెప్పుకుంటారు. నన్నాళ్ళు ముందు పొకిడి బోల్తా కొట్టించి నా చేతులతోనే నల్లపూసలు వేయించుకుంటానని తెలివిగా చెప్పి నన్ను ఒప్పుకునేలా చేస్తావా? మరేం చేయను? నేనేమో మీకిష్టం లేకుండా ఈ ఇంటికి కోడలుగా వచ్చాను. వచ్చిన రోజు నుంచి నన్ను ఎలా బయటికి గెంటేయాలా అని చూశారు. కాదు కూడదు అని మీతో ఎదురు తిరిగి నిలబడి పోరాడుతున్నాను. పెళ్ళయి 16 రోజులవుతోంది. 16 రోజుల పండక్కి అత్తగారిగా మీరు చేయాల్సిన అచ్చట్లు ముచ్చట్లు ఆశీర్వాదాలు అన్ని సంతోషంగా జరగాలి కదా. అట్లా జరగాలంటే మిమ్మల్ని వాళ్ల మధ్యన ఇరుక్కున పెట్టి ఇలా ఒప్పించడం తప్ప నాకు వేరే దారే తెలియలేదు. మరి నువ్వెంత చేసినా నేను ఒప్పుకోను, నేను చెయ్యను. చేయదంట. మరి సీన్ ఎట్లా? మీరు మొత్తం చూడండి. చెయ్యరా? ఓకే, మీరు చేయకండి. ఇప్పుడు అందరి పేరెంటాల్ని బొట్టు పెట్టి పిలిచారు కదా, వాళ్ల ముందు మీ పరువే పోతుంది. అందరూ నన్ను జాలుగా చూస్తారు. అందరి దృష్టిలో నేను మంచిదాన్ని, మీరు దుర్మార్గురాలైపోతారు. ఆ తర్వాత మీ ఇష్టం. నన్నందరి ముందు దుర్మార్గురాలను చేయాలని ఆలోచిస్తాండావా నువ్వు? అయ్యో, నా ఆలోచన అది కాదత్తా. నా ఆలోచన మీతో నల్ల పూసలు వేయించుకోవడం, మీతో ఆశీర్వాదం తీసుకోవడం. ఇప్పుడు ఇది చేయకపోతే మీకు మాట వస్తుంది. మీ ఇష్టం. మరి నిన్ను వదల్నే, ఇంతకింత కసి తీర్చుకుంటాను. సర్లేండత్తా, అప్పుడు చూసుకుందాం. ఇప్పుడైతే మీరు అర్జెంటుగా షాప్ కి పంపించి నల్ల పూసలు తెప్పించండి. మరి 1 2 10 సవర్లు కావాలేమే నీకు? మరి కనకరత్నం కోడలంటే ఆ మాత్రం ఉండొద్దు. నేను మెళ్ళో వేసుకుని తిరిగితే నాకా గొప్ప? పర్లేదు, కనకరత్నం కోడలికి ఇంత నగ వేసింది అని మీ గురించే గొప్ప చెప్పుకుంటారు. నేను మీ గురించే తాపత్రయపడుతున్నాను. అది మీ అసలు 16 రోజుల పండక్కి మీ అత్త చేసే తంతులు చేస్తదో లేదో, ఒప్పుకుంటదో లేదోనని చివరి వరకు నేను నమ్మలేదమ్మా. మొత్తానికి నీ మొగుడు సాధించేశాడు. ఏంటే మీరిద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటున్నారు? ఏంటి కదా? ఏం లేదులేమ్మా. నువ్వేం లేదన్నావంటే ఏదో ఉన్నట్టే. నువ్వేమో గోవింద్ వాళ్ళ అమ్మను ఒప్పించేశాడు అనుకుంటున్నావు. నువ్వు ఊరుకో. చెప్పని. కానీ తెలివిగా ఆవిడ ఒప్పుకునేలా చేసింది గీత. అదే కదా, ఎలాగరా నా అల్లుడు వాళ్ళమ్మను ఒప్పించేశాడు అని ఇంతవరకు నేను ఆశ్చర్యపోతానే ఉన్నా. అంటే అల్లుడు మహత్యం ఏం కాదన్నమాట.
అంతా తమరి పుణ్యమేనా? అల్లుడు నోట్లో నాలుక లేని మనిషి తల్లినెట్లా ఒప్పించేశాడా అని ఒకటే కన్ఫ్యూజన్ నాకు. ఎలా నెట్టుకొస్తారో ఏంటో. అమ్మా, అన్నీ చూసుకోవడానికి నేను ఒప్పుకున్నాను కదా. ఎవరు చేస్తే ఏంటి, అత్తగారు ఒప్పుకున్నారు కదా, హ్యాపీయే కదా నువ్వు. శుభకార్యాలకు కూడా బలవంతంగా తెలివితేటలతో ఒప్పించాల్సి వస్తుంది. ఏం హ్యాపీయో. అమ్మా, ముందు హ్యాపీగా ఉండడం అలవాటు చేసుకో. తప్పదు కదా. అదిగో వచ్చేసాడు. బాబు, టైం అవుతుంది, కూర్చో. కూర్చోరా, కూర్చోండి. బాబు, బొట్టు నువ్వు పెట్టుకుని తనకు కూడా పెట్టు. 16 రోజుల పండుగ మొదలైపోయిందా? కానివ్వండి కానివ్వండి, మీ తంతు ఎలా ఉంటుందో మేము చూస్తాం. ఏం డైరెక్టర్ గారు, ఇవన్నీ కూడా మమ్మల్ని చూసే తీస్తారా? అంతే కదమ్మా మరి. కొండబాబు సార్, ఇవన్నీ కూడా సరిగా చూసి నోట్ చేసుకో. సార్, మనం పనిచేయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఈ సీన్లు ఇప్పటికే 100 సార్లు తీసాను సార్. ఇంకెన్నిసార్లు నోట్ చేసుకోమంటారు? నేను చూస్తాను రా. నువ్వు డైరెక్టర్ అయ్యాక నువ్వేం కొత్త తీస్తావో నేను చూస్తా. సెల్వమ్మా, అత్తగారిని పిలవండి. నమస్కారం. నమస్కారం. బాగుండారా? బాగున్నామమ్మా. పూరి, సరిత ఆంటీ వాళ్ళని కూడా పిలు. వచ్చేసాం. అమ్మో, వచ్చేసారండి. పూరి, అందరికి అక్షింతలు ఇచ్చేయమ్మా. ఇందా లక్ష్మక్క, పస్తాడివ్వండి అబ్బాయికి. బాబు, మెళ్ళో వేసే బాబు. నాంతాడు వేస్తే సరిపోయిందా? అత్తగారు వేయాల్సిన నలపొసలేవి ఎంత ఘనంగా వేస్తుందో చూడాలా. అందులో ఏముంది, 2-3 సవర్లు చేయించుంటుంది. ఏ నేనేమైనా తక్కువైపోయినా మీకు? నేనేం తక్కువేయడంలా, 10 సవర్లేస్తా ఉండా. నేనెప్పుడు నా పరువుకి తగ్గట్టే చేస్తుండా. సరత గారు, బాగుండదా? ఓ, బ్రహ్మాండంగా ఉందండి. మెళ్ళ వేయండి. కనకరత్నం గారు, ఎంతైనా మీరు గ్రేట్ అండి. మా సీరియల్లో అత్తలా కాకుండా కోడల్ని కూతుర్లా చూసుకుని ఘనంగా చేశారు. డైరెక్టర్ గారు చూసారా, కథలో నా క్యారెక్టర్ కూడా ఇలాగే ఉండేలా చూడాలి మరి. చేద్దాం చేద్దాం చూద్దాం. ఇప్పుడే సీన్ పేపర్ చదవబోతున్నా. సీన్ పేపరా? షూటింగ్ వాళ్ళు సీన్ పేపర్ మర్చిపోయి ఈయనే వదిలేసిపోయినట్టున్నారు. అయ్యో పాపం, వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో. ఇటివ్వు, జాగ్రత్తగా పెడతాను, పొద్దున్నే ఇద్దాం. ఒరే, ఇద్దాం ఉండబ్బా, సీన్ చదువుదాం. అరే, వాళ్ళ సీన్స్ అవి, మనకేం అర్థమవుతాయి? ఆడపెట్టు. ఎందుకు అర్థం కాదా? ఇదేమన్నా బ్రహ్మరాత? తెలుగులోనే కదా రాసుంటారా? ఉండు, సీన్ ఎట్టుందో చదువుదాం. సీన్ నంబర్ 68, లొకేషన్ హోటల్ రూమ్, నైట్, ఆర్టిస్టులు హీరో హీరోయిన్. హీరో హీరోయిన్, హోటల్ రూమ్ సీను, అది నైట్. ఏం రాసుండారు? ఇంట్లో పెద్దోళ్ళకి తెలియకుండా పారిపోయి వచ్చిన హీరో హీరోయిన్ పారిపోయి గుళ్ళో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఆ రాత్రికి వాళ్ళు పారిపోయి వచ్చిన ఊళ్ళో ఒక హోటల్లో బస చేస్తారు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య సంభాషణ. సీన్ బాగున్నది కదా? బాగుంది బాగుంది. నాకిప్పుడు ఒక గమ్మత్తైన ఆలోచన వచ్చింది బా. ఏంటి? ఇప్పుడు మనకి పెళ్లి అయిపోయింది. పెళ్లికి ముందు మనం కూడా పారిపోయి ఉంటే ఎట్లుండేదో ఈ సీన్ యాక్ట్ చేసి చూద్దామా?
ఎచ్చి ఊరుకో. ఏ ఊరికే సరదాకే మనం యాక్టింగ్ చేసి చూసుకుందాం ఈ సీన్ ని. హే ఏం వద్దు. హే సీన్ లో యాక్ట్ చేద్దామంటేనే సిగ్గుపడుతున్నావు. వెళ్ళి నిద్రపోవచ్చు కదా. ఏ నువ్వు నిద్రపోవా? నాకు నిద్ర పట్టట్లేదు. నాకు కూడా. అయితే నిద్ర వచ్చేంత వరకు ఏదైనా కబుర్లు చెప్పు. ఏంటి? నేను ఒకటి అడగచ్చా? అడగండి. మళ్ళీ అడిగాక కాదనకూడదు. ప్రామిస్? ప్రామిస్. ఒక్క ముద్దు పెట్టుకోవచ్చు కదా? బుగ్గ మీద ముద్దే. చిన్నపిల్లలకు కూడా ప్రేమగా ముద్దిస్తారు కదా, అలాగైనా పర్లేదు. ఏయ్ మాట తప్పనన్నావు ఏంటి? సిగ్గేస్తుంది. నాకు కూడా ఓ రకంగా టెన్షన్ గానే ఉంది. కళ్ళు మూసుకో. సారీ సారీ సారీ. బంగారం చెప్పు బంగారం. షూటింగ్ లో ఉన్నాను, వచ్చేస్తా బంగారం. అవుట్డోర్ లో ఉన్నాను కదా. చిప్ మార్చేసావా? సార్ మళ్ళీ చేస్తాను. ఓకే సార్. ఇదిగోండి సార్, ఇంకా మార్చలేదు. కెమెరాలో చిప్ మార్చకుండా రోల్ చేసేస్తావా? బొమ్మ రాకపోతే నిన్ను నన్ను చెప్పుతో కొడతారు. గర్ల్ ఫ్రెండ్ తో 24 గంటలు ఫోన్ మాట్లాడేది తెలుసు. కెమెరా రోల్ అయ్యేటప్పుడు కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని గర్ల్ ఫ్రెండ్ తో గుసగుసగా ఫోన్ మాట్లాడుతూ ఉంటావు. దరిద్రుడా పనిలో ఉండగా ప్రేమలో ఉన్నావంటే సంకనాకిపోతావు. చిప్ వేసేసి ఫార్మాట్ చేసి రెడీ చేయి. ఆ డైరెక్టర్ దొబ్బుతున్నాడు, లైటింగ్ చెప్పాలి. రెడీ చేయరా తొందరగా. కర్మరా బాబు, వీడి కంట్లో పడ్డాను. ఏంటి? హలో బంగారం, ఈ కెమెరామాన్ ఉన్నాడు కదా, చావు కొట్టేస్తున్నాడు. చెప్పు. వాడు చచ్చినాడులే. హలో హలో. సిగ్నల్ లేదు బంగారం. హలో. ఏంది మామూలుగా మనం కలుసుకోనికే నానా తిప్పలు పడాలి ఇంట్లో. ఇప్పుడు మీ నిండా జనం ఉన్నారో, కలుసుకోవడానికి మాట్లాడడానికి కుదరట్లా. ఇప్పుడు మాట్లాడేదేముంది? రాత్రి నాకు చెడ్డ కలొచ్చిందబ్బా. నేను చచ్చిపోయినట్టు కలొచ్చిందా? ఏందా పిచ్చి మాటలో అట మాట్లాడబాకు. మరింకేంటి చెడ్డ కల? నీకు మీ నాయన చూసిన సంబంధమే ఖాయమైపోయిందనే, ఆ సంబంధాన్నే నువ్వు పెళ్లి చేసుకు వెళ్ళిపోయావనే కలొచ్చింది. నీకేమన్నా పిచ్చా? మా అప్ప చూసిన సంబంధం నేను ఎలా చేసుకుంటాను? నిన్నెట్నో ఒప్పించేశారు, నువ్వు కూడా ఒప్పేసుకున్నావు. నాకు ఒకటే దిగులుగా ఉండదు. నువ్వు పిచ్చి పిచ్చి భయాలతో పిచ్చి పిచ్చి కలల కంటే ఇలాగే ఉంటుంది. నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచిస్తున్నావు. ఎట్టా ఆలోచించుకున్నా ఉంటాను. చూడు, ఇప్పుడు మన ఇద్దరు ప్రేమ విషయం మీ అమ్మకి ఎట్టనో తెలిసిపోయింది. మీ అమ్మతో మాట్లాడు, మీ నాయనకి మన ఇద్దరు విషయం చెప్పి ఎట్నా కట్ట మీ నాయన నొప్పించమని చెప్పు. మనకు వేరే దారి లేదు. అసలు అమ్మే ఒప్పుకోవడం లేదు కదా మన పెళ్లికి. మీ అమ్మకి విషయం తెలిసినా మీ నాయనకి చెప్పలేదు కదా, అంటే ఎంతో కొంత మనకు సపోర్ట్ చేస్తున్నట్టే కదా. మా అప్పకి చెప్పకపోవడానికి కారణం వేరు. నువ్వు అలా అనుకుంటే ఎలా? నువ్వు మాట్లాడబ్బా. నీకు తోడబుట్టిన దానికి మాత్రం ప్రేమించిన వాడితో పెళ్లి చేసినారు. నువ్వు కూడా ఆ కడుపునే పుట్టినావు కదా. నీ తోడబుట్టిన దానికి ఒక న్యాయం, నీకో న్యాయమా? ఇదే మాట మీ అమ్మని అడుగు, మీ నాయనతో మాట్లాడమును. ఏంది మాట్లాడవో? ఏమో
నాకేం అర్థం కావట్లా. నువ్వే మీ అమ్మతో ధైర్యం చేసి ఎట్టైనా మాట్లాడాలా? ఆ? సరే చూస్తా. అసలు మనం ఓ తప్పు చేసినాం. నేను ఎవరికి తెలియకుండా నీ మెడలో తాళి కట్టేసినప్పుడే మనం యాడికైనా పారిపోయి ఉంటే ఈ రోజు నీ తిప్పలొచ్చాయి కాదు. పోనే కనీసం ఇప్పుడైనా నేను నీ మెడలో పసుపు తాడు కట్టేసిన విషయం చెప్పేత్తపోయేదే. దయచేసి అలాంటి పిచ్చి పనులేం చెయ్యకు. మా అప్ప ప్రాణాలతో ఉండడు. ఏమి యాక్టింగ్ చేస్తా ఉండరు ఈడ. ఛీ. అమ్మా చెల్లి. హలో, ఏం చేస్తున్నావు? ఏయ్ డిస్టర్బ్ చేయకు. నిన్నే అడిగేది, ఏం చేస్తున్నావు? అసలు ఆడేమన్నా పర్ఫార్మెన్స్ చేస్తా ఉండడా? యాక్టింగ్ రానడితో అంత పోరాడుతూ ఉండారో ఏంటి నువ్వు చెప్తున్నావా డైలాగ్స్ గురించి? అవును, అది చాలా బాగా చెయ్యొచ్చు. ఇంకా మంచి మంచి మాటలు ఉపయోగించవచ్చు. అసలేంటిదే తమరి